completely deviating the subject. Veeray garu, meer cheppandi sir. Dan tarvata నేను పవన్ గౌడ్ గారి దగ్గరికి వెళ్తాను. సార్, యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ వర్షన్ అండ్ రైట్ నౌ వీఆర్ వీరయ్య గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాము, 50% ఏవో చేశామని చెప్తున్నారు డాక్టర్ గారు, మీరేమంటారండి? ఇప్పుడు నన్ను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు సిపిఐ నాయకుడు అన్నారు. సిపిఐఎం అన్నాను సార్. సిపిఐఎం సెక్రటరీ వీరయ్య గారు, మై బెస్ట్ ఫ్రెండ్, సెక్రటేరియట్ మెంబర్. ఓకే, ఇప్పుడు 2 అంశాలండి. కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల్లో సంతృప్తికరంగా ఎంతో కొంత చేసింది ఏమన్నా ఉంటే మహిళలకు ఉచిత బస్సు. ఎగ్జాక్ట్లీ. మిగిలినవి ఇంకా అంత సంతృప్తికరమైనటువంటి పరిష్కారం ఏమీ రాలేదు. ఇక అది ఆ 6 గ్యారంటీలు పక్కన పెడితే దాదాపు 90కి పైగా వాగ్దానాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయి. వాటిని గురించి ఇంకా వైపే దృష్టి పెట్టినట్టు కనిపించట్లేదు. అయితే మరి బీఆర్ఎస్ సంగతి ఏమిటి? ఏడాదైంది కాంగ్రెస్ ఈ స్థితి పరిపాలన చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ సంగతి ఏంది అన్నప్పుడు బీఆర్ఎస్ ఒక చిక్కు సమస్యలో పడ్డది. రాజకీయ గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. అది జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా తేల్చుకోలేని పరిస్థితి ఒకటైతే, రాజకీయంగా కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. మరి బీజేపీ పట్ల తన వైఖరి ఏమిటి? కాంగ్రెస్ పట్ల ఎట్లాగూ రోజు కాలు దూవుతోంది, తొడలు కొడుతోంది, బాగానే ఉంది. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ పట్ల తన వైఖరి ఏమిటి అనే దగ్గర మాత్రం ఒక పెద్ద గందరగోళంలో చిక్కుకున్నది. ఎందుకు వచ్చింది ఆ గందరగోళం? మామూలుగానైతే ఉండకూడదు. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీగా కేంద్రంతో కొట్లాడేటువంటి చరిత్ర ఉండాల్సి ఉంటుంది ప్రాంతీయ పార్టీకి. రాష్ట్రాల అధికారాలు, రాష్ట్ర వనరులు, వీటన్నిటికి సంబంధించి, రాష్ట్ర హక్కులకు సంబంధించి కేంద్రంతో కొట్లాడే పార్టీగా ప్రాంతీయ పార్టీ ఉండాల్సి వస్తుంది. రెండవది, కేంద్రంలో ఉన్నది బీజేపీ. ఇది లౌకిక పార్టీగా చెప్పుకుంటది కాబట్టి లౌకిక విలువల కోసం నిలబడదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీతో తలపడక తప్పదు ఒక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ కి. ఇంత స్పష్టమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గందరగోళంలోనే కొట్టుమిట్టాడుతుంది. కారణం ఏమిటి అంటే అది కొన్ని చిక్కు సమస్యల్లో పడ్డది. ఇప్పుడు ఒకటి, కేసీఆర్ గారి కూతురు బీఆర్ఎస్ నాయకురాలు కవిత కేసుల్లో ఇరుక్కోవటం, కొంతకాలం జైల్లో ఉండి రావటం. రెండవది, ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ గారి మీద కూడా కేసు ఉచ్చు బిగించుకుపోతూ ఉండడం, దాంట్లో ఈడీ కూడా జోక్యం చేసుకోవడం. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేంద్రంలో మోడీ సర్కారు ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో ఆ బ్లాక్ మెయిల్ ఉచ్చులో చిక్కుకొని విలవిల్లాడుతోంది ఇప్పుడు బీఆర్ఎస్. అందుకని ఇప్పుడు ఆ బ్లాక్ మెయిల్ కు తలొగ్గడమా, లేకపోతే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీతో తలపడడానికి సిద్ధపడటమా? కమ్ వాట్ మే, అవసరమైతే జైలుకు పోతాం, కానీ తెలంగాణ ప్రజల కోసం, ఈ దేశ ప్రజల కోసం మేము నిలబడతాం అనేటువంటి ధైర్యం ఉందా బీఆర్ఎస్ కు? లేకపోతే తమ కుటుంబ సభ్యులు ఇద్దరూ కేసుల్లో ఇరుక్కుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి మోడీ సర్కారు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు బీజేపీకి తలవంచుతారా? ఇది వాళ్ళు తేల్చుకోలేనటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అది ఈ రోజు మనకు కనబడతా ఉంది. ఎప్పుడైతే రాజకీయంగా ఇంత కీలకమైన అంశంలో స్పష్టత లేకుండా ఉన్నదో బీఆర్ఎస్, ప్రజలు బీఆర్ఎస్ ని ఎందుకు నమ్మాలనే ప్రశ్న వస్తుంది. ఒక రాజకీయ పార్టీకి తన విధానం పట్ల తనకు స్పష్టత ఉంటే ప్రజల ముందుకు ఏ నినాదంతో పోవాలి అనే దాంట్లో కూడా స్పష్టత ఉంటుంది. ఇప్పుడు తన విధానం పట్ల తనకు స్పష్టత లేదు, ప్రజల ముందుకు ఎట్లా పోవాలో తేల్చుకోలేని స్థితి. అందుకని తెలంగాణ ప్రజలు ఇప్పుడు అప్పుడే బీఆర్ఎస్ నమ్మడానికి అంత ధైర్యం చేయట్లేదు. మామూలుగా చూస్తే శాసనసభ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పటికే బాగా ఓట్లు కోల్పోయింది, కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళా కొంత పుంజుకున్నది బీఆర్ఎస్. కాబట్టి ఇక వస్తుంది పైకి అనుకున్నారు, కానీ ఒక దగ్గరకు వచ్చి ఆగిపోయింది. కారణం, ప్రజలకు వీళ్ళు స్పష్టమైనటువంటి వైఖరిని ఇవ్వలేకపోవడమే, తామేంటో ప్రజలకు చెప్పకపోవడమే కారణం. రైట్. ఇదే సమయంలో పవన్ గౌడ్ గారు ఇప్పుడు మన వీరయ్య గారు చెప్పినట్టుగా సిపిఐఎం నాయకులు